హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అమ్మ చేతి కమ్మని వంట. ఇవాళ రెసిపీ వచ్చేసి మన ఆరోగ్యానికి ఎంతో ఉపయోగపడే మునగాకు కారప్పొడి. కొన్ని వందల వ్యాధులను నయం చేసే మునగాకు కారప్పొడిని ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో చూసేద్దాం రండి. మునగాకు మనకి అందుబాటులోనే దొరుకుతుందండి. మన పెరట్లోనే ఉంటుంది మొక్క, లేదంటే బయట మార్కెట్లో కూడా దొరుకుతుంది. మునగాకును శుభ్రం చేసి శుభ్రంగా కడిగి మునగాకులో ఒక గుప్పెడు కరివేపాకును కూడా వేసి రెండు శుభ్రంగా కడిగి ఆరబెట్టుకోవాలి అండి. కరివేపాకు మునగాకు శుభ్రంగా కడిగి ఎండలో ఆరబెడితే ఒక గంటకి విధంగా అయ్యింది. మునగాకు ఈ విధంగా ఎండిందనుకోండి, మనం పొడి చేసుకునేటప్పుడు ఎన్ని సంవత్సరాలైనా కూడా ఆ పొడి పాడవకుండా ఉంటుంది. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఒక ప్యాన్లోకి 2 టేబుల్ స్పూన్స్ పచ్చిశనగపప్పు, 2 టేబుల్ స్పూన్స్ పల్లీలు, 3 టేబుల్ స్పూన్స్ ధనియాలు, ఒక ఫుల్ టేబుల్ స్పూన్ జీలకర్ర, 8 వెల్లుల్లి రేఖలు వేసి వేయించాలి. మునగాకు కారపొడి కంటి చూపుకు చాలా బాగా ఉపయోగపడుతుందండి. ఎముకలను కూడా బలంగా చేస్తుంది. ముఖ్యంగా చదువుకునే పిల్లలకు కంటి సమస్యలు వస్తూ ఉంటే చూడండి, వాళ్ళకి బాగా అయితే ఉపయోగపడుతుంది. చదువుకునే పిల్లలనే కాదు, పెద్దవాళ్ళు కూడా చాలామంది ఎక్కువగా ఫోన్ చూస్తూ ఉంటారు చూడండి, వాళ్ళకి కూడా కంటి సమస్యల నుండి మేలు చేస్తుంది. పల్లీలు అవి సగం వేగిన తర్వాత 12 కట్ చేసిన ఎండుమిరపకాయలు, 2 టేబుల్ స్పూన్స్ నువ్వులను వేసి వేయించండి. నువ్వులను వేసేటప్పుడు ఫస్ట్లో వేయకండి, అవి తొందరగా మాడిపోతాయి. కాబట్టి చివరిలో వేసుకోవాలి. ఇవి బాగా వేగిన తర్వాత ఇందులో ఉసిరికాయంత చింతపండును వేసి ఆ వేడిలో అలా ఉంచేసేయండి, అది మగ్గిపోతుంది. ఇంకా దీనిలో 1/2 టేబుల్ స్పూన్ ఇంగువ, 2 టేబుల్ స్పూన్స్ కల్లుప్పును కూడా వేసి స్టవ్ ఆపేసేయండి. ఇంగువ వేస్తున్న వీడియో క్లిప్ మిస్ అయిందండి. ఈ పోపులన్నీ బాగా చల్లారిన తర్వాత మిక్సీ జార్లో వేసి మిక్సీ పట్టుకోవాలి. మనం మునగాకుని బాగా ఎండబెట్టాం కదండి, ఎక్కువగా వేయించక్కర్లేదు, జస్ట్ 2 నిమిషాలు వేస్తే సరిపోతుంది. మనం ఎండలో పెట్టకుండా వేయిస్తే ఎక్కువసేపు వేయించాలండి. ఎండలో పెట్టాం కాబట్టి అంతసేపు అవసరం లేదు. చూడండి, ఈ విధంగా పొడి అయ్యే విధంగా ఉంటే సరిపోతుంది. స్టవ్ ఆఫ్ చేసేసి మునగాకుని పక్కన ఉంచేసేయండి. పోపు వేయించాం కదండి, ఆ పోపు చల్లారిన తర్వాత మిక్సీ జార్లో వేసి మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. ఈ విధంగా మిక్సీ పట్టుకున్న తర్వాత ఇప్పుడు దీనిలో మునగాకును కూడా వేసి మిక్సీ పట్టుకోవాలి. మరీ అంత మెత్తగా కాకుండా కాస్త బరగ్గా ఉండే విధంగా చూసుకోండి పొడిని. అప్పుడు అన్నంలో వేసుకుని తిన్నా, ఇడ్లీలపై వేసుకుని తిన్నా కూడా చాలా బాగుంటుంది. మునగాకుతో పాటు గుప్పెడు కరివేపాకును కూడా వేసాం కదండి, ఆ ఫ్లేవర్ అయితే చాలా బాగుంది. అంతేనండి, మునగాకు కారపొడి రెడీ. ఈ విధంగా మనం కారపొడిని ప్రిపేర్ చేసుకుని వేడివేడి అన్నంలో కాస్తంత నెయ్యి వేసుకుని తిన్నట్లయితే మన ఆరోగ్యానికి చాలా బాగా ఉపయోగపడుతుంది. మన ఛానల్లో మునగాకుతో చేసిన రెసిపీస్, కరివేపాకుతో చేసిన రెసిపీస్ కూడా ఉన్నాయి, ఓసారి చూడండి. ఇంకా పొడి చేసుకున్న తర్వాత ఒక గాజు సీసాలో స్టోర్ చేసుకుంటే ఎన్ని రోజులైనా పాడవకుండా ఉంటుంది. రైస్లోకే కాదండి, ఇడ్లీలపై వేసుకుని తినొచ్చు. అదేవిధంగా మనం దోశలు వేసుకుంటాం కదండి, దోశల పైన వేసుకుంటే కారం దోశల్లాగా చాలా బాగుంటాయి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.